హాయ్, ఈరోజు నేను మా ఇంట్లో పాలకూర పప్పు ప్రిపేర్ చేస్తున్నా. కొంచెం చింతపండు మంచిగా వస్తుందా నాన్న? పప్పును 10 నిమిషాలు నానబెట్టుకుంటా. నానబెట్టుకున్న తర్వాత చింతపండును కూడా అంతసేపు నానబెట్టుకుంటా. నానేస్తుంది చింతపండు. రైస్ పొయ్యి మీద పెట్టుకుంటున్నా. పప్పు ఒక్క టమాటా, రెండు టమాటాలు వేసేసి ఇది ఉడికిచ్చేస్తా. వెల్లుల్లి రెబ్బలు ఇట్లా వేసుకుంటా. పప్పులో కొంచెం కొత్తిమీర, మంచిగా ఆవాలు, అలానే కట్ చేయడానికి కష్టం కాదండి. పాలకూర వేసేసి ఇప్పుడు ఇందులో చింతపులుసు వేస్తాం. మెదిపి పెట్టుకున్న పప్పులు పోసేద్దాం. అంతే, మంచిగా పాలకూర పప్పు, వైట్ రైస్, నెక్స్ట్ ఆమ్లెట్, నెక్స్ట్ పాపడాలు, నెక్స్ట్ మొన్న ఆవకాయ.